ఉద్యోగ భద్రతతో కూడిన యూజీసీ పే స్కేల్తో వర్తింపజేస్తామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి వారి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే అధ్యక్ష, విద్యా వ్యవస్థలో గొప్పగా సేవలు అందిస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి 20,000 మందికి మీరిచ్చిన హామీలే అమలు చేయాలని, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు పడుతున్నటువంటి బాధలు, ఆశా కార్యకర్తల బాధలు, ఈరోజు రిసోర్స్ పర్సన్లుగా మున్సిపాలిటీలలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, హోంగార్డులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వారిని కూడా వాళ్ళకున్నటువంటి సమస్యల మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, పంచాయతీరాజ్ ఇది చాలా మూలస్తంభం. అధ్యక్ష, గ్రామీణ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభం. గ్రామీణ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థికంకు మూల వ్యవస్థ అయినటువంటి పంచాయతీరాజ్ ఈరోజు కుప్పగూలిపోయింది. అధ్యక్ష, ఏ గొప్ప ఆలోచనతోనైతే 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలను, స్థానిక సంస్థలను గొప్పగా తీర్చిదిద్దుకుంటామని పార్లమెంట్లో చట్టమైందో, ఈరోజు గ్రామ పంచాయతీల, మున్సిపాలిటీలని పరిస్థితి చూస్తే ఘోరం అనిపిస్తుంది. అధ్యక్ష, గ్రామ పంచాయతీలలో ఎన్నికలు లేవు, చిల్లి గవ్వాలేదు. ఆ గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళంతా కూడా పాపం చాలని జీతాలతోని వాళ్ళుంటే, వాళ్ళే ఈరోజు ట్రాక్టర్లకు డీజిల్ వేయాలా, బల్బులు పెట్టాలా, ఈ రకంగా చిన్న చిన్న రిపేర్లకు కూడా డబ్బులు లేకుండా, చిల్లి గవ్వ లేకుండా గ్రామ స్వరాజ్యం ఆ రకంగా కొట్టుమిట్టాడుతున్నది. చివరికి అధ్యక్ష, పనులు చేసినటువంటి మాజీ సర్పంచులు బిల్లులు రాక, చేసిన అప్పులు కట్టలేక, అవమానాలు భరించలేక, నాయకుడుగా ఉండి నలుగురికి ధైర్యం ఇచ్చే సర్పంచే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒకసారి సభ ఆలోచించాలని మీ ద్వారా గౌరవంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, వాళ్ళ బాధలు తీర్చాలా. చిన్న చిన్న పనులు చేసినటువంటి అమ్మ ఒడి కావచ్చు, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్త పేరు పెట్టింది, పాఠశాలలు రిపేర్లు చేస్తే, పాఠశాలలో పనులు చేస్తే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు వస్తలేవంటే దాని మీద ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, సంక్షేమం గురించి చెప్పేటప్పుడు మీరు పద్దు మీదనే మాట్లాడాలా, మిగతా విషయాల మీద మాట్లాడితే పద్దుల మీద మీరు డీవియేట్ అయితే సమయం అంతా పోతుందని గౌరవ పెద్దలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అధ్యక్ష, నేను ఎందుకు ఆర్థికం మీద చెప్పినానంటే, బడ్జెట్లో పెట్టినటువంటి పద్దు మీద రాష్ట్ర ప్రజలకు బాగా ఒక రకమైనటువంటి నమ్మకం ఉంటుంది. ఎందుకు ఆ నమ్మకం ఉంటుందంటే అధ్యక్ష, ప్రభుత్వం మాట ఇస్తున్నది కాబట్టి ప్రభుత్వం మాట తప్పదేమో అనుకుంటాం. చాలా గొప్పగా చెప్తారు అధ్యక్ష. గతంలో మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఉన్నోళ్ళు ఏమంటారంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళడం 10 సంవత్సరాలు పరిపాలించాడు. అధ్యక్ష, ఈరోజు మనకున్నటువంటి జిఎస్టీబీలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనకన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ మహారాష్ట్ర, మనకన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ ఒడిశా, గుజరాత్. వాళ్ళకు ఉన్నటువంటి జిఎస్టీబీలో 2024-25లో మహారాష్ట్ర 20% ఉన్నది అధ్యక్ష, ఒడిశా 12% ఉన్నది అధ్యక్ష, గుజరాత్ 15% ఉన్నది. తెలంగాణ ఎంత ఉన్నదో తెలుసా అధ్యక్ష? 45%. ఎట్లుంటుంది అధ్యక్ష? గొప్పగా చెప్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రయాణింపజేస్తామని. గతంలో పాలించిన వాళ్ళు చెప్పిర్రు, ఈరోజు పాలిస్తున్న వాళ్ళు చెప్పిర్రు. ఇంత గొప్పగా మీరు పరిపాలిస్తే ఈ భారతదేశంలో ఏ దేశం చేయనటువంటి అప్పు చేశారు కదా. ఎఫ్ఆర్బిఎం తెలియదు అధ్యక్ష కామన్ మ్యాన్కు, జిఎస్డిపి తెలియదు అధ్యక్ష కామన్ మ్యాన్కు. అప్పులు ఏ రకంగా వస్తాయో తెలియదు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా మంచి గురించి ఆలోచిస్తాయన్న విషయం మాత్రమే తెలుస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎంకు సంబంధం అధికారులు ఎందుకు అధ్యక్ష? నాయకుడు తప్పు చేస్తేనే సవరించడానికి అధికారులు ఉంటారు. కానీ ఉన్నటువంటి అధికారులు ఎక్కడికి వెళ్ళి ఎంత అప్పు తెచ్చినా కూడా కిమ్ము వరకుండా నేనేదైనా ఎదురు చెప్తే నాకు కావాల్సినటువంటి పోస్టింగ్ రాదేమని ఆ రకమైనటువంటి ఆలోచనలతో భయపడి పనులు చేస్తే మీరు ప్రభుత్వానికి సరైన రీతిలో సలహాలు సూచనలు ఎక్కడ ఇవ్వగలుగుతారు? ఎఫ్ఆర్బిఎంకు సంబంధం లేకుండా అధ్యక్ష, అప్పులు తెచ్చేటప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి అప్పులు తీసుకురాలేదు అధ్యక్ష. ప్రభుత్వం తీసుకునేటట్టు అప్పుకు 11% వడ్డీ కడతారా? ఇది అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా ఇంత 11% వడ్డీ పెట్టి అప్పులు తెచ్చినాయా? ఈరోజు అన్ని అప్పులు చేసి విపరీతమైనటువంటి వడ్డీలతో అప్పులు చేశారు కాబట్టి రాష్ట్రం ఈ రకంగా తయారైంది. ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు అప్పులు తెచ్చేటప్పుడు